హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో కొత్త డిజిటల్ రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీరు రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మేరా రేషన్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ యూజర్ అని ఉంది కదా, దీనిపైన టిక్ చేసుకోండి. ఒకవేళ డిపార్ట్మెంట్ వారైతే ఇక్కడ దీనిపైన టిక్ చేసుకోండి. ఇక్కడ మనం బెనిఫిషియరీ కాబట్టి ఇక్కడ బెనిఫిషియరీ యూజర్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన టిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ అయితే చేయండి ఫ్రెండ్. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్షన్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్ అని చూపించడం అయితే జరుగుతుంది, చూడండి ఫ్రెండ్. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడైతే మనమైతే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. క్రియేట్ ఎంపిన్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మనం పిన్ అయితే సెట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త రైస్ కార్డ్ డీటెయిల్స్ అన్ని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్కీమ్ నేము, ఇక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నేము, అంటే రేషన్ కార్డ్ హెడ్ ఆఫ్ ఎవరున్నారో వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్సు, రేషన్ కార్డ్ నెంబరు, ఇక్కడ షాప్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన టిక్ చేయండి. టిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరైతే మీ రైస్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ని అయితే ఈజీగా పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. మే నెల నుంచి ఏపీ ప్రభుత్వం కూడా కొత్త రైస్ కార్డులను అయితే ఏటీఎం సైజులో కార్డ్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరే మీ రైస్ కార్డ్ని అయితే ఆన్లైన్లో పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.